गणाधिपतये नमः गणपतिं भवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पदानशृण्वन्नोतिभिः प्रणो देवी सरस्वती वाग्देवती लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववचां लोकैकदीपां पुरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरजां वन्दे मुकुन्दप्रियाम्। నిశ్చితార్థం అనగానే నీలో సిగ్గు మొగ్గలిస్తోంది నిషా. ఆడపిల్ల అన్నాక ఆ మాత్రం సిగ్గుపట్టం కూడా చూడ్డానికి బావుంటుంది. పద వెళ్దాం. కొత్త కోడలు తెచ్చే ఇత్తడి సామాన్ల మీద ఉన్న ఇంట్రెస్ట్ పాత కోడలు తెచ్చిన పుత్తడి మీద లేదన్నట్టు కొత్త కోడల మీద బానే మోజు చూపిస్తుంది మా అత్తగారు. నువ్వు ఇప్పటి నుంచే కిరణ్ కిరణ్ అని మా అన్నయ్య పేరు జపిస్తున్నావంటే ఇంకా పెళ్ళయ్యాక మా అన్నయ్య మత్తులో పడి నన్ను మర్చిపోతావేమో. నీకు నా సంగతి తెలియదు రేణు. పెళ్ళయ్యాక మీ అన్నయ్యనే నా చుట్టూ తిరిగేలా చేసుకుంటాను. నిషా జ్యూస్ అత్త ఇవ్వమన్నారు. థ్యాంక్ యూ అక్క. అవును, జ్యూస్ నువ్వు తెచ్చావేంటక్క? మరేం చేయమంటావు, ఇంట్లో వాళ్ళందరూ నీ చుట్టే ఉన్నారు, అందుకే నేను తీసుకురావాల్సి వచ్చింది. నేను జ్యూస్ తీసుకొచ్చాను కదా అని మరీ నన్ను తక్కువ అంచనా వేయకు. మా నాన్నగారు ఎంపీ తెలుసా? తెలుసు. మా డాడీని పార్టీ ఫండ్ అడగడానికి చాలా సార్లు మా ఇంటికి వచ్చారు. పాపం ఒక్కోసారి మా నాన్న అపాయింట్మెంట్ దొరక్క 3-4 గంటలు హాల్లోనే వెయిట్ చేస్తూ ఉండేవారు. నాకు చాలా జాలనిపించేది. మా నాన్నగారు పార్టీ కోసం చాలా కష్టపడతారు, అందుకే ఆయన అంత పెద్ద పొలిటీషియన్ అయినా ఫీల్ అవ్వకుండా పార్టీ ఫండ్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఎంత పెద్ద పొజిషన్లో ఉంటే ఏం లాభం? మా నాన్నగారు లాంటి బిజినెస్ మ్యాన్ల ముందు చేతులు కట్టుకుని నిలబడాలి, చెక్కులు ఇచ్చే వరకు ఎదురు చూడాలి. ఇంత దానికి అంత గొప్పలు చెప్తావేంటక్క? రేణు చెప్పు నిషా. డబ్బుందని ఎంత పొగరు దీనికి. మీ నాన్న ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా నీకెన్ని డబ్బులున్నా ఈ ఇంటికి నేనే పెద్ద కోడల్ని, నువ్వు చిన్న కోడలు. ఎప్పటికైనా నువ్వు నా కింద ఉండాల్సిందానివే. అమ్మా, ముహూర్తం దగ్గర పడుతోంది, కాబోయే వధూవరులను తీసుకురండి అమ్మా. స్వర్ణ, నిషాన్ తీసుకునిరా. అలాగే కిరణ్. కిరణ్మయ్య గారు, ఇందాక నుంచి చూస్తున్నాను, కిరణ్ తేజ కనపడడం లేదేంటి? సంజయ్, మీ నాన్నేర్రా? ఏమమ్మా, చాలాసేపటి నుంచి నేను నాన్నని చూడలేదు. రేణు, నాన్న పైనున్నారేమో చూసిరాపో. ఇప్పుడే పైనుంచి వచ్చాను కదమ్మా, నాన్న అక్కడ లేరు. వీళ్ళెక్కడికెళ్ళి ఉంటారు? దుర్గా, సెక్యూరిటీని పిలు. అలాగే మేడం. మేడం, తేజ సారు, కిరణ్ బాబు బయటికి ఏమన్నా వెళ్ళారా? అవును మేడం, నిన్న రాత్రి బయటకు వెళ్లారు, ఇంతవరకు రాలేదు.
ఇంట్లో నిశ్చితార్థం జరుగుతోంది. ముహూర్తం దగ్గర పడుతోంది. ఈ సమయంలో వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళినట్టు? అమ్మా, సంజయ్, ఒకసారి మీ నాన్నకి తమ్ముడికి ఫోన్ చేయి. ఇద్దరి ఫోన్లు కలవటం లేదమ్మా. కిరణ్, ఏంటండి మీరు? మన ఇంట్లో నిశ్చితార్థం జరుగుతుంటే ఈ సమయంలో ఎక్కడికి వెళ్లారు? ఇంతకీ కిరణ్ ఎక్కడా? కిరణ్, కిరణ్, మీ నాన్న నువ్వు కాసేపు మమ్మల్ని హడలుగొట్టేశారుగా. సరే, ఇప్పటికే లేట్ అయింది, లోపలికి రండి. ఏంట్రా అక్కడే ఆగిపోయావు? లోపలికి రా. కిరణ్ లోపలికి రావాలంటే తనతో పాటు ఇంకొకరు కూడా ఇంట్లోకి అడుగు పెట్టాలి. మరొకరా? ఎవరది? రామ్మ. పప్పన్నంలో పల్లి అంత రాయి పంట కింద పడ్డట్టు పండుగ లాంటి వాతావరణంలో బండరాయి ఏదో వచ్చినట్టుందే. ఎవరి అమ్మాయి? మిమ్మల్ని? ఎవరు తను? కిరణ్, నువ్వైనా చెప్పు, ఎవరి అమ్మాయి? తను నా భార్య 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 భార్య. సీన్లో ట్విస్ట్ అద్దరిపోయింది. ఏంటి కిరణ్ మయ్య ఇది?